హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి. ఈ పచ్చడి రైస్‌లోకి అలాగే టిఫిన్స్‌లోకి కూడా చాలా బావుంటుందండి టేస్ట్. పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. సో, ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. 3 చిన్న సైజు మామిడికాయలు తీసుకున్నా. వీడియోలోకి ఇలా కనిపిస్తున్నాయి కానీ చిన్న సైజులోనే ఉన్నాయి ఇవి. వీటిని నీట్‌గా వాష్ చేసి తడేమీ లేకుండా తుడిచిపెట్టుకుని పీల్ తీసుకోవాలి. పుల్లటికాయలైతే పచ్చడి టేస్ట్ బావుంటుందండి. ఇలా పీల్ తీసుకున్న మామిడికాయలు ఇప్పుడు తురుముకోవాలి. పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే మామిడికాయలు పెద్దవి తీసుకోండి. అంటే టెంక ఫామ్ అయ్యి ఉంటాయి కదా, అలాంటి కాయలు తీసుకుని వాటి తురుముని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఉంచి సాయంత్రం పచ్చడి పట్టుకోవాలి. అప్పుడే పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఈ తురుముని పళ్ళెంలో స్ప్రెడ్ చేసి ఒక గంట సేపు ఎండలో పెడుతున్నా. కొద్దిగానే ఉంది కదా అని ఒక గంటే పెట్టాను. నాకు ఇది 6 months వరకు నిల్వ ఉంటుంది. ఎండలో పెట్టిన తర్వాత ఈ తురుము డ్రై అయిపోతుంది. తురుము తడిగా ఉంటుంది కదా, తడంతా పోతేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లేదండి మాకు ఎండ ఉండదు అని అనుకుంటే ఎండలో పెట్టకుండా కూడా డైరెక్ట్‌గా పచ్చడి పట్టుకోవచ్చు. కాకపోతే 3 to 4 months ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ తురుముని మెజర్ చేస్తున్నా. ఇలా మెజర్ చేస్తున్నప్పుడు తురుముని నొక్కి వేయకండి. ఇలా పైపైనే వేసుకోవాలి. మీరు ఏ గిన్నెతో అన్నా మెజర్ చేసుకోండి. ఉప్పు, కారం కూడా అదే గిన్నెతో కొలిచి తీసుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయలకి జీడుంది. తురుముతున్నప్పుడు జీడు రాకుండా చూసుకొని తురుముకోవాలి. నాకైతే 2.5 కప్పులు తురుము వచ్చింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెడుతున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. మెంతులు మంచి కలర్ రావాలి. ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్లో వేస్తున్నా. దీంట్లోనే 1 స్పూన్ ఆవాలు కూడా వేసి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్గా మిక్సీ పట్టి ఈ పౌడర్ని తురుములో యాడ్ చేస్తున్నా. దీంట్లోనే ఇప్పుడు కారం తీసుకుంటున్నా. 3/4 కప్కి కొంచెం తక్కువగా కారం తీసుకున్నా. మీరు ఏ కప్పుతో అయితే తురుము తీసుకుంటారో 1 కప్పు తురుముకి 1/4 కప్పు కారం తీసుకోవాలి. నేను 2.5 కప్పులు తురుము తీసుకున్నాను. అందుకని 3/4 కప్కి కొంచెం తక్కువగా కారం తీసుకున్నా. ఇప్పుడు సాల్ట్ తీసుకోవాలి. కారంలో సగం సాల్ట్ తీసుకోవాలి. 1/4 కప్కి కొంచెం తక్కువగా సాల్ట్ తీసుకున్నా. ఉప్పు, కారం తురుములో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న మామిడికాయలు పులుపు చూసుకోండి. పులుపు తక్కువగా ఉంటే కొంచెం కారం తగ్గించి వేసుకోవాలి. మీరు తీసుకున్న కారంలో సగం సాల్ట్ తీసుకోవాలి. పుల్లటి మామిడికాయలు అయితే 1 కప్పు తురుముకి 1/4 కప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది. ఈ తురుముని బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు పల్లి ఆయిల్ తీసుకున్నా. నిల్వ పచ్చళ్ళకి పల్లి నూనె లేదంటే నువ్వుల నూనె తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర బాగా వేగాక 3 ఎండుమిర్చిని తుంచి వేసుకున్నా. ఇవి కూడా కొంచెం వేగాలి. ఇవి కూడా వేగాక 7-8 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నా. వీటిని కూడా వేయించుకోవాలి. నిలవ పచ్చళ్ళు చేసేటప్పుడు మనం వాడే స్పూన్ కానీ లేదంటే గిన్నె కానీ మిక్సీ జార్ కానీ ఏది కూడా తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తాలింపు బాగా వేగాక ఈ తాలింపుని పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాలి. పచ్చళ్ళలో తాలింపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి కొంచెం డ్రైగా అనిపిస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు అవసరం లేదనుకుంటే ఇలా ఉంచేసేయండి. నేనైతే ఇంకొక అరకప్పు ఆయిల్ని వేడి చేసి యాడ్ చేసుకుంటున్నా. అరకప్పు ఆయిల్ని వేడి చేసి తీసుకున్నాను. పచ్చళ్ళలో యాడ్ చేసుకుని
ఆయిల్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం చూసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అంతేనండి, మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.